హోలీ రంగుల సంబరముకప్పుడు విజయ్ అనే ఒక చిన్న బాలుడు ఉండేవాడు. అతనికి హోలీ పండుగ అంటే చాలా ఇష్టం. అయితే అతని చిన్నమ్మాయి సోదరి చందు రంగులకి భయపడేది. ఆమె ఎప్పుడూ తడిసిపోవడం, రంగులు తమ మీద పడటం ఇష్టం ఉండేది కాదు. ఒకరోజు హోలీ పండుగ వచ్చింది. అందరూ రంగులతో ఆడుకుంటూ మురిసిపోతున్నారు. విజయ్ తన స్నేహితులతో కలిసి చల్లని నీటి గన్, రంగుల పొడుల తలుపులతో సరదాగా ఆడుకుంటున్నాడు. అయితే చందు మాత్రం మూలలో నిలబడి అన్నిటిని చూస్తూ భయంతో ఉండింది. విజయ్ ఆమెను అర్థం చేసుకున్నాడు. ఆగి నెమ్మదిగా ఆమె దగ్గరకు వెళ్ళి ఇలా అన్నాడు. చందు, హోలీ భయపడే పండుగ కాదు. ఇది ఆనందంగా, మమతగా జరుపుకునే పండుగ. చూడు, నేను నిన్ను బలవంతంగా రంగులేసెను కాదు. కాని ఒక చిన్న పువ్వు రంగు అద్దితే ఎంత అందంగా ఉంటుందో చూద్దామా అని చెప్పి బాగా మంచిగా గులాబీ రంగు పొడి తీసుకుని చందుకు చూపించాడు. అది మృదువుగా, అందంగా ఉంది. చందు కొంచెం తడబడి విజయ్ మీద చిన్న సున్నితమైన రంగు పూశాడు. అప్పుడు ఆమెకు భయం పోయింది. చందు కూడా రంగులతో ఆడటం మొదలుపెట్టి అందరితో కలిసిపోయింది. ఆ రోజు విజయ్, చందు ఇద్దరూ బాగా ఆనందించారు. ఇలా హోలీ పండుగ వారికి భయం తొలగించే, స్నేహాన్ని పెంచే పండుగగా మారింది.